నియోజకవర్గాలు వచ్చిన ఒక నియోజకవర్గంలో ఈ మార్కెట్ కమిటీకి అటాచ్మెంట్ అనుసంధానమైనటువంటి 2 బ్యాంకులు అటాచ్ చేశారు. ఇలా ఈ గద్దెలకు వచ్చేటువంటి ఈ వ్యాపారులంతా కూడా ఆ బ్యాంకు లింక్ చేసి ఒక వీళ్ళకి జమానతులు ఇచ్చి మంచిగా వ్యవసాయం పండించే వాళ్ళకు అటాచ్మెంట్ చేసి లోన్లు ఇప్పించి రైతు వారికి భూమి ఉండాలా, భూమి నీళ్ళు ఉండాలా, వారికి పనిచేసే తత్వం ఉండాలా, అదొక్కటే ఉంటే చాలు. రైతు ఏం పండించాలా, ఏం పండిస్తే పెట్టుబడులు దీనిలో పెడితే ఎక్కువ వస్తాయో అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేద్దామని ఒక తపన. ఆ వాతావరణం క్రియేట్ చేసి మనకు కృష్ణమర్తలి 102 కిలోమీటర్లు పారుతుంది. 102 కిలోమీటర్లు ఏడా తంగిరి కాడ నుంచి పట్టుకొని కింద మన రేచింతల మఠం 102 కిలోమీటర్లు పారుతుంది. కానీ మన పరిస్థితి ఏముంది? 102 కిలోమీటర్లు పారుతున్నటువంటి మార్కెట్ యార్డ్ గిట్లా ఉండాలి. 102 కిలోమీటర్లు పారుతున్న కృష్ణానది ఉంటే మార్కెట్ యార్డ్ ఆత్మూరులో గట్లా ఉండాలి. కాబట్టి మీ అందరికి కూడా రైతులకు కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా తీసుకురావాలి నేనున్నా చెప్తాను. మీరు చెప్పండి, మీరు మంచిగా అభివృద్ధికి తీసుకురండి. ఈడ మళ్ళొక్కసారి డే అంతా మన వ్యవసాయ శాఖ మంత్రి చాలా అనుభవం తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నేను ఒక 3-4 సార్లు కూర్చున్నా. అసలు ఆయన అనుభవం అమోఘం. ఆయనకు సరైన మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మీకు తెలియదు, వారానికి 2 రోజులు 3 రోజులు తన వ్యవసాయ క్షేత్రం ఉండడం. ఆ వ్యవసాయ క్షేత్రం చూస్తే మన బయటికి కూడా రాబుద్ది కాదు. కాబట్టి అటువంటి అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, మరి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసుకునే ఆలోచన ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కమిటీ అంతా ఉంది. కాబట్టి మీ అందరికీ అనుసంధానంగా నేను ఉండే పనిచేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, నేను ఆధారగా కార్యక్రమంలో మీ అందరికీ కూడా సన్మానం చేసుకోలేకపోయినా ఒకసారి చేపిద్దామని మన తమ్ముడు ఈ కార్యకర్త కర్మ క్రియ అంతా మన గవర్నమెంట్ రవి గారు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఈ వేదిక ద్వారా ఇంకో మాట తెలియజేస్తాం. ఈ వేదిక ద్వారా ఇంకో మాట తెలియజేస్తాం. నిన్న కొంత